లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే వరుస ఓటమితో కుంగిపోతున్న ఆ పార్టీని వలసలు మరింత దెబ్బతీస్తున్నాయి. కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఆత్రం సక్కు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియ నాయకులు ఇప్పటికే తాము కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ కీలక నేత మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఇదే బాటలో నడుస్తుందని తెలుస్తుంది. ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ కవితతో చర్చలు కూడా జరిపారని తెలుస్తుంది. సబిత చేరికకు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో ఆయనకు చేవెళ్ల ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయ్యింది. దీంతో చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేద్దామనుకున్న సబిత కుమారుడు కార్తిక్ రెడ్డికి టికెట్ లభించకపోవడంతో నిరాశతో ఉన్నట్లు తెలుస్తోంది. సబిత టీఆర్ఎస్ లోకి వస్తే ఆమెకు మంత్రి పదవి, కుమారుడికి ఎంపీ లేదా ఎమ్మెల్సీ పదవి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే సబిత గులాబీ కండువా కప్పుకునేందుకు రెడీగా ఉందని సమాచారం. ఇక తాజాగా మరో కీలక నేత పార్టీని వీడనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మాజీ ఎంపీ, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ కూడా టీఆర్ఎస్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పలువురు నేతలతో ఆయన మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. టీఆర్ఎస్ తరపున ఆయన సికింద్రాబాద్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నాడు. ఇందులో వాస్తవం ఎంతుందో తెలియాలంటే మరో 2 రోజులు ఆగాల్సిందే. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.